చాలా ప్రాముఖ్యమైన మాటలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మన వాక్యం ఏమనగా వ్యసనము బానిస. చెప్పండి, వ్యసనము బానిస. వ్యసనం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలండి? వ్యసనం అంటే ఏదైనా ఒక దానికి అలవాటు పడి దానికి మానలేకపోవడం, దానికి ఏమైపోతాడు? బానిస అయిపోతాడు. వ్యసనం అనగా మనస్సుకి, శరీరానికి మరియు జీవితానికి హాని కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది నేను తెలుసు కూడా దాన్ని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టలేము. దానికి అలవాటు పడిపోతాం, ప్రతిరోజు చేస్తూ ఉంటాం. వ్యసనంగా మారిపోతుంది అన్నమాట. ఉదాహరణకి టీవీ మళ్ళీ ఎంతమంది చూస్తారండి? ప్రతిరోజు మనం టీవీ చూస్తూ ఉంటాం. ఏంటంటే అలా లేదు. కొంతమందికి టీవీలు ఉన్నాయి. ప్రతిరోజు టీవీలు ఏమొస్తుంది చెప్పండి? ప్రతిరోజు సీరియల్ వస్తూ ఉంటుంది, సీరియల్స్ వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామండి? సరిగ్గా ఎన్ని పనులున్నా సరే అవన్నీ త్వరగా ముగించుకుని ఆ టైంకి 7 గంటలకు 8 గంటలకు సీరియల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సీరియల్ దగ్గర అలా కూర్చుందాం. ఈరోజు చూసాం, సరే రేపు వదిలేద్దాం అనుకుంటావా? రేపు ఏం జరుగుతుందో మళ్ళీ చూడాలి. రేపు అయిపోయింది, మళ్ళీ ఎల్లుండి ఏం జరుగుతుందో అది అయిపోయేదాకా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. అంటే మనం దేనికి బానిస అయిపోయామండి? అక్కడ ఏమంటే సీరియల్కి బానిస అయిపోయాం, టీవీకి బానిస అయిపోయాం. కొంతమంది పిల్లలు ఈ మధ్యకాలంలో మొబైల్కి బానిస అయిపోయారు. దేనికంటే ఫోన్, సెల్ ఫోన్ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నారు. ఊపిరి లేకపోయినా పర్లేదు, వాడికి నీళ్ళు లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదండి. ఆ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం బతకలేదు. అలాంటి పరిస్థితులు వచ్చారు. ఒక 20 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్లు ఏమీ లేవు. ఉన్నాయండి? ప్రశాంతంగా చక్కగా స్కూల్కి వెళ్ళి పిల్లలు చదువుకుని ఏం చెప్తే అది వినేవారు. ఇప్పుడు ఆ వినే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కడే సెల్ ఫోన్ వచ్చేస్తుంది. ఏమంటే అందులో సరదా ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఇంకా దానివల్ల విచారం కూడా ఉంది. పాడైపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మీకు జరిగిన విషయం చెప్తానండి. మొన్న ఈ మధ్య జరిగింది. ఒక ఇంటర్ చదువుకునే అబ్బాయికి నా కొడుకు 10వ క్లాస్ పూర్తి చేసుకుని దూర ప్రాంతం పిఠాపురం లాంటి ఊరికి ప్రయాణం వెళ్ళి కాబట్టి రావాలి. డాడీ నాకు ఫోన్ కావాలి అని చెప్పి అడిగాడు. ఎందుకంటే నేను వెళ్ళి రావడం, నేను ఎక్కడ ఉన్నా నీకు తెలియాలి కదా, ఫోన్ చేస్తూ ఉంటాను, ఎలా ఉన్నావు ఏంటి అని అడగడానికి అంటే బాగుంటుంది కదా. అంటే తండ్రి కూడా సరే మంచిదే కదా, నా కొడుకు ఎలా ఉంటున్నాడు, ఎలా వస్తున్నాడు అని చెప్పి అన్ని నేను ఫోన్ చేసి కనుక్కోవచ్చు అని చెప్పి ఫోన్ కొనిచ్చాడు. బాగుంది. అక్కడ వరకు ఒక 20,000 15,000 ఫోన్ కొనిచ్చాడు. ఈసారి కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ చూసుకుంటా కూర్చుంటాడు. ఇంకొకసారి కాలేజీని ఎగ్గట్టు కూడా ఫోన్ చూసుకుంటా ఉంటాడు. అందులో గేమ్లు ఆడుకోవడం, సినిమాలు చూడటం, రకరకాల విషయాలన్నీ కూడా అందులో చూస్తూ దానికే బానిస అయిపోయాడు. దేనికంటే సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి రాగానే ఆ ఫోనే చూస్తా కూర్చుంటాడు. ప్రతిరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇదేంటారు వీడికి ఫోన్ కొనిచ్చి జీవిత బాడీస్లో ఉన్న మనం అని అనుకునే ఫోన్ వాడకరా చదువుకోరా అని చెప్తున్నారు. రోజు చెప్తున్నారు, వెంటలేదు. ప్రతిరోజు చెప్తున్నారు, వెంటలేదు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు చేతుల్లో ఫోన్ లాగేసుకున్నాడంట. ఏం లాగేసుకున్నాడండి? ఫోన్ లాగేసుకోగానే వాడికి ఎక్కడ లేని కోపం, విపరీతమైన కోపం వచ్చేసినట్టు. ఆ కుర్రోడికి విపరీతమైన కోపం వచ్చేసి ఆ ఇంట్లోనూ గొడ్డలు తెచ్చి నరికేసినట్టు కట్టండి. ఎంత దారుణం! గొడ్డలతో నరికేసింది అంటే ఫోన్ లాగేసుకున్నామని నిజంగా జరిగిందండి. నిజంగా జరిగిన విషయం. అంటే ఆ ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయాడు చూడండి, ఎంత బానిస అయిపోయాడు, ఎంత వ్యసనంగా మారిపోయిందో. నిర్దాక్షిణ్యంగా
16-18 సంవత్సరాలు పెంచిన తండ్రిని ఏ మాత్రం ఆలోచించకుండా ఫోన్ లాగేసుకున్నాడని, గేమ్ డిస్టర్బ్ అయిపోయిందని ఆ మూలన గొడ్డలు తెచ్చి ఎక్కడి నుంచి ఆగేసింది తన కూర్చున్న తండ్రి. అక్కడికక్కడే తండ్రి విలువలాడుతూ గొప్ప పువ్వులు చచ్చిపోయాడు. ఎంత దారుణం చూడండి. మనం దేనికి వ్యసనం అయిపోతున్నాం, దేనికి బాధ్యత అయిపోతున్నాం, ఎంత దారుణంగా ఉందో. మరొక విషయం చూస్తే, ఒక తల్లి 5-6 సంవత్సరాల కుర్రాడు, ఆ అలవాటు చేసింది ఎవరు? తల్లి కుర్రాడికి ఫోను. వాడు ఏడ్చినప్పుడల్లా ఫోన్ చేసింది. వాడు ఆడుకున్న పక్క పోయేవాడు. అది అలాగే అలవాటు అయిపోయింది. అన్నం తింటప్పుడు ఫోను, ఏమండి చదువుకునేటప్పుడు ఫోను. వాడు ఏడవకుండా ఉంటాడని, అల్లరి చేయకుండా ఉంటాడు, ఫోన్ చేస్తే వాడు ఆడుకుంటూ చూసుకుంటూ ఉండేవాడు. ఇది అలాగే వాడికి ఏమైపోయింది, వ్యసనంగా మారిపోయింది 6 సంవత్సరాల కుర్రాడికి. తల్లి ఒకరోజు ఏం చేసిందంటే ఫోన్ లాగేస్తుంది. వద్దు ఇలా కాదు, ఫోన్ ఇవ్వకూడదు అని చెప్పేసి లాగేసుకుంటే వాడేం చేశాడు తెలుసా? ఆ తలుపు మూల ఉన్న ఒక కర్ర ఉంది, దుడ్డు కర్ర తెచ్చి వెనకాలని తల్లిని తలమని బాధేసాడు. 2 సార్లు బాధేసాడు, చచ్చిపోయిందా. ఇవన్నీ తెలుసు కూడా మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ మీ అందరికీ తెలుసు, మొబైల్లో అందరికి వచ్చేస్తుంది ఆన్లైన్లో. ఎక్కడ ఎలాంటి నా ఘోరంలో నేరాలు జరుగుతున్నాయి అన్నీ తెలుస్తున్నాయి. అలా మనం మొబైల్కి వ్యసనం అయిపోతున్నాం. ప్యాకెట్ ఆడేవాడు ప్యాకెట్కి బానిస అయిపోతున్నాడు. సరదాగా ఫస్ట్ ఏం చేస్తాడు, ఫ్రెండ్స్ అంటారు ఏమి లేదు రా, ఒక ముక్క ఆడరా, ఏమి లేదు, ఇది ఏం పెద్ద మనకి ఏం నష్టం కాదు, ఇది ప్యాకెట్ సరదా ఒకసారి నేర్చుకో. ఫస్ట్లో సరదాగా ఒక రోజు వెళ్తాడు, బాగుందండి. 2వ రోజు 3వ రోజు తర్వాత ఇంట్లో డబ్బులు తెచ్చి దొంగతనం చేసి ప్యాకెట్లో పెట్టి నాశనం చేస్తా ఉన్నాడు. ఏమండి తర్వాత మందు, చిన్న పిల్లలు మందు తాగుతున్నారండి. చిన్న పిల్లలు 10 సంవత్సరాల కుర్రాళ్ళు, 15 సంవత్సరాల కుర్రాళ్ళు. అలాగే డ్రగ్స్. లోకంలో చూసినట్లయితే పిల్లల్ని పెంచడం ఈరోజు చాలా కష్టతరంగా మారిపోయిందండి. వాడు స్కూల్కి వెళ్ళి చెప్పి వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, మన పనులు మనం అంటాం. కాలేజీకి వెళ్ళి వాడు అక్కడ ఎలా తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, ఎవరితో స్నేహం చేస్తున్నాడో, ఎలా తిరుగుతున్నాడో మనకు తెలియదు. ఇలాగా లోకంలో చిన్నల నుంచి పెద్దల వరకు వ్యసనాలకి రకరకాల బానిసలుగా, కొంతమంది వ్యభిచారానికి బానిస అయిపోయారు, కొంతమంది దొంగతనానికి బానిస అయిపోయారు, త్రాగుడికి బానిస అయిపోయారు, కొంతమంది తిండికి బానిసలంట. తిండి దేనికి బానిస అండి? అడసేపు తినడమే. మొన్న ఒకసారి ఆ తిండి వల్ల ఒక కాపురం కూడా ఇడిపోయిందంట. ఆ భార్య ఏం చేయమన్నాడ, అంతసేపు పిజ్జాలో బర్గర్లు అన్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవడం. ఆడు భరించలేక ఆ భార్య గుడి తీసాడు. రోజుకి 500 పెట్టుబట్ట, రోజుకి 500-600 తిండి, దానికి బానిసైపోయినామే. అలాగా రకరకాలుగా ఈ లోకంలో అనేకమైన అలవాట్లకు బానిసైపోయారు. కొంతమంది లైంగిక కోరికలు తీర్చుకోవడానికి బానిసైపోతూ ఉంటారు. అమ్మాయిని ప్రేమించడం ఇక అదే పని, వాడికి ఇంకే పని లేదు. అమ్మాయిని వేధించడం, పాడు తీయడం, వాళ్ళు ఎలాగోలాగా ట్రాప్ చేయడం. ఏమంటే ఈ విధంగా కొంతమంది యువకులు లేదా అమ్మాయిలు అబ్బాయిలు రకరకాల వ్యసనాలకు బానిసైపోయి తమ విలువైన జీవితాన్ని ఏం చేసుకున్నారండి, పాటించుకుంటారండి. మొన్న ఒక అబ్బాయి 5-6 కలిసి ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారట. తీరా కోళ్ళు ఎంత రోజులు, 15-16 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇప్పుడు, ఎంత వేదన చెబుతున్నారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మళ్ళీ చంపేయమని ప్రభుత్వం వారు ఆదేశిస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ లోకం అంతా చెడిపోయింది, పాపంలో మునిగిపోయింది. పాపం లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలండి, చాలా జాగ్రత్తగా. వాక్యాన్ని నేను చెప్పిన విషయాలు వాక్యంలో ఉన్నాయా లేదా అనేది మనం చూద్దాం. పూర్వకాలంలో బానిసల్ని అమ్ముతూ ఉండేవారు మనుషులు. ఎవరండి? మనుషుల్ని అమ్మేవారు. ఎక్కడ? సంతలో ఉంటాయి. మన పిఠాపురం సంతలో ఎవరు అమ్ముతారు? గేదెలు అమ్ముతారు. గేదెల్ని ఆవుల్ని అమ్ముతారు. అలాంటి సంతలో మనుషుల్ని అమ్మేవారు. మనుషుల్ని అక్కడ ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరైనా మంచిగా కనపడే వాళ్ళు కొనుక్కోవడమే. 10,000, 20,000, 30,000 ఇచ్చి బానిసలను కొనుక్కుంటూ ఉండేవారు. ఎందుకు? ఇంట్లో పని చేయడానికి.
వాళ్ళకి స్వాతంత్రం గట్రా ఉండదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను, అది ఏ కుదరదు. ఇంకా వాళ్ళకి అమ్మేస్తారు అంతే. జీవితాంతం వాళ్ళకి బానిసలుగా ఉండవలసింది. మనుషులు బానిసలుగా ఉండేవాళ్ళు. అలాగే ఈరోజు ఈ మానవులు రకరకాలైనటువంటి వ్యసనాలకి బానిసలు అయిపోయారు. ఏమైపోయారండి? బానిసలు అయిపోయారు. చూద్దాం, కీర్తన గ్రంథం చూడండి. దావీదు మహాభక్తుడు రాసినటువంటి కీర్తన గ్రంథము 119వ కీర్తన 28వ చరణం చూడండి. 119వ కీర్తన 28వ చరణం. త్వరగా. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. చూడండి, వ్యసనము చేత. దేని చేతట? వ్యసనం. బానిస అయిపోతా ఉన్నాడు రకరకాల అలవాట్లకు. దానివల్ల నా ప్రాణం ఏమైపోయింది అంటున్నాడు? నీరైపోయిందట. చాలా మంది అంటారు, అయ్యి బాబా ఒళ్ళు అంతా నీరైపోయిందట బాబు, ఆ సంగతి తెలియగానే అంటారండి. చాలా ఆశ్చర్యం అయిపోయిందండి, ఇలా జరిగిపోయింది ఏంటండి అంటారంట. అలాగే ఈ వ్యసనం, పాడు వ్యసనం వలన, చెడ్డ అలవాటు వలన నా ప్రాణం ఏమైపోయిందండి? నీరైపోయింది. కాబట్టి మళ్ళా నన్ను స్థిరపరచాలంటే ఎక్కడికి రావాలంట? వాక్యం దగ్గరికి రావాలి. మనల్ని బాగు చేసేది, మనల్ని స్థిరపరిచేది, మనల్ని సక్రమైన మార్గంలో నడిపించేది, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మనల్ని సరైన దారిలో నడిపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యానికి ఎవరైతే లోబడతారో వారందరూ స్థిరపరచబడతారట. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఈ వ్యసనానికి నేను బానిసైపోయాను. ఈ బానిసైపోవడం వల్ల నా ప్రాణం ఏమైంది? నీరైపోయింది. కాబట్టి ప్రభువా, నీ వాక్యం చేత మళ్ళా నన్ను స్థిరపరిచి. ఒకానొక సమయంలో దావీదు కూడా పాపంలో పడిపోయాడండి. ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక విషయంలో తప్పుపోతూ ఉంటారు. కానీ మళ్ళీ ఏం చేయాలండి? ఆ తప్పు తెలుసుకుని ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఆ దైవ మందిరానికి వచ్చి తప్పు ఒప్పుకుని ఆ తప్పుని విడిచిపెట్టి క్షమించమని దైవ సన్నిధిలో ఒప్పుకుంటే మన దేవుడు ఎలాంటి వాడు? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడట. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా ఇంకా పాపం జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఒకనొక సమయంలో వ్యభిచార స్త్రీని రాళ్ళు పుట్టుకుని అందరూ చంపడానికి వచ్చారు. ఇశ్రాయేలు కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా వ్యభిచారం చేస్తే ఏం చేయాలంటే ఆ స్త్రీని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలి. అందరూ చూస్తుండగా అలాంటి సమయంలో యేసు ప్రభు వారు ఆ మార్గం కూడా వెళ్తా ఉన్నారు. ఆ స్త్రీ ఎదురుగుండా వచ్చేసి ఆయన పాదాల మీద ఓడిపోయింది. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నారు, అయ్యా ఓ యేసు, ఈమె పాపాత్మురాలు వ్యభిచారం చేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెని రాళ్ళు నువ్వు చంపాలి, నువ్వేమంటావు అని ప్రశ్నిస్తా ఉన్నాను. నేనేమంటానయ్యా? నీ ఇష్ట ప్రకారంగా చేయండి. మోషే ధర్మశాస్త్రం నేనే కాదనన్నా, నిజమే మీరు చెప్పింది. కానీ మొట్టమొదటిగా మీలో ఎవడైతే పాపం చేయలేని వాడున్నాడో వాడు మొదట రాయండి అన్నాడు. కరెక్ట్గా మాట్లాడండి యేసు ప్రభు గారు. ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించమంటున్నాడు. పాటించమంటే ఒక మాట అన్నాడు, మీలో ఎవరైతే పాపము లేదు, నీతిమంతుడు, నిజాయితీ పుట్టిన మొదలు ఎప్పటి వరకు ఎటువంటి పాపము చేయని వాడు, పరిశుద్ధుడు ఎవడైనా ఉంటే రాయండి అని చెప్పి యేసు గారికి ఎంత పొంగి ఒకటి పాపాలు అందరికీ లిస్ట్ చిట్టా అంతా రాసేస్తాడు. రాసేయగానే అయ్యి బాబాయ్, ఇది ఎవరి పాపం? ఇది దాసుబాబు గారి పాపం, ఇది ఇంకొకరి పాపం, ఇది ఇంకొకరి పాపం రాయి అక్కడ మారేసి వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. చివరికి రాళ్ళన్నీ కలిసి ఒక లారీ రాయి అయిందంటాడు. లారీ రాయి అయింది. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ పడేసి. ఆ యేసు ప్రభువారు చూస్తే ఎవరు దూరం లేరు అక్కడ. అప్పుడు ఆయన ఆ స్త్రీతో ఒక మాట అన్నాడు, అమ్మా ఎవరు లేరా, ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. సరే నేను కూడా నేను ఏం చేయను,
కానీ ఇక మీద ఈ పాపాన్ని చెయ్యకు, విడిచిపెట్టు అని చెప్పగానే అప్పుడే ఆమె హృదయంలోంచి కన్నీరు ఉప్పొంగి పశ్చాత్తాపం చెంది వేదన చెంది పాపానంతా ఒప్పుకొని ఆ రోజు నుంచి ఆమె నీతిమంతురాలైపోయింది, పరిశుద్ధరాలైపోయింది. ఇప్పుడు మళ్ళా మనందరం ఉన్నాం, ఏ తప్పు చేయలేడు ఎవరు ఉన్నారు చెప్పండి? నేను ఏ తప్పు చేయలేనండి, నేను పరిశుద్ధులండి పరిశుద్ధురాలని ఎవరు చెప్పగలరా? ఎవరు? అందుకే వాక్యం నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు. ఒక్కడు కూడా, అందరూ ఏదో విషయంలో పాపం చేస్తూ ఉంటారు. సామెతల 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక గొప్ప మాట రాస్తా ఉన్నాడు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు వాదము త్రోసివేయకము. నా కుమారుడా, నీ తండ్రి చెప్పు ఉపదేశము. తండ్రి ఏం చెప్తారంటే వదిలేసి పిల్లల దగ్గరికి, ఒరే బాబు నువ్వు అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, వాళ్ళతో తిరక్కో, వీళ్ళతో తిరక్కు, బుద్ధిగా ఉండు, చదువుకో, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇదే కదా చెప్పేది. ఒరే సినిమాకి వెళ్ళరా, తాగుడు తాగరా, అక్కడికి వెళ్ళరా, ఎక్కడికి వెళ్ళరా, ప్యాకెట్ రారా, ఎవరన్నా ఏ తండ్రి చెప్తాడండి? ఇది నచ్చట్లేదు పిల్లలకి. ఇది నచ్చక కుమారుడికి తండ్రికి ఏమొస్తుంది అక్కడ? విరోధం వచ్చేస్తుంది, పడటం లేదు. నువ్వు ఇలా ఉండకూడదు అంటే నేను ఇలాగే ఉంటాను, నువ్వు ఈ బట్టలు వేసుకోకూడదు నేను ఈ బట్టలు వేసుకుంటాను, నువ్వు ఇలా ఉండకూడదు నీ కటింగ్ ఎలా నాకు ఇలాగే నచ్చుతుంది అంటే ఎలా ఉంది? వ్యతిరేకం అంతా, ఏమాత్రమో మాట వినే స్థితిలో లేదు. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి, ఎవరండి? నీ తండ్రి చెప్పు ఉపదేశము, మంచి మాటలని నువ్వు దోసి కొట్టేయమా. ఇది తల్లి చెప్పే బాగుంది కదా, అది ఏ మాత్రం దోషవేయకు. ఎందుకంటే అది నీ ప్రాణాన్ని కాపాడుతుంది, నీ భవిష్యత్తును చక్కదిద్దుతుంది. నీ తల్లిదండ్రులు నీకోసం ఎంతో కూలిపాలి చేసుకుని ఎంతో కష్టపడి నేను చదివిస్తా ఉన్నారు. నా కొడుకు ప్రయోజకుడు కావాలి, ఉద్యోగస్తుడు కావాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నాలాగా కష్టపడకూడదు, ఎండలోకి వెళ్ళకూడదు, బరువులు మొయ్యకూడదు, నా కొడుకు సుఖంగా బ్రతకాలని తండ్రి ఏం చేస్తాడు? కష్టపడతాడు, గుడ్డు చాకరీ చేస్తాడు. మీ కొడుక్కి అర్థం అవ్వదు. ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాలకి వెళ్ళడం, ప్యాకెట్ ఆడడం, మందు తాగడం, జూలాయిగా తిరగడం, రోడ్ల పడడం, ఇది ఈనాటి యువకుల పరిస్థితి. కాబట్టి సామెతల గ్రంథం, అసలు సామెతల గ్రంథం మనకి ఏం చెప్తుందో తెలుసండి? మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుందండి సామెత గ్రంథం మొత్తం చదివితే మనం ఎలా బ్రతకాలో సామెత గ్రంథం నేర్పిస్తూ ఉంది. ఏమండి? ప్రసంగి గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ప్రసంగి గ్రంథం మనం ఎలా బ్రతకూడదో చెప్తుంది. ప్రసంగి గ్రంథం చదివినట్లయితే నువ్వు ఎలా ఉండకూడదో, నువ్వు ఎలా బ్రతకూడదో, ఎలా తిరగకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో ప్రసంగి గ్రంథం రాయబడింది. సామెత గ్రంథంలో నువ్వు ఎలాగా బ్రతకాలని నేర్పిస్తుంది సమాజంలో. చివరిగా ప్రసంగి గ్రంథంలో చూసారా, ఆయన సులభంగా 3 గ్రంథాలు రాశాడు. సామెతలు, ప్రసంగి, ఇంకోటి ఏంటి? పరమగీతము ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది. తల్లిని ఎలా ప్రేమించాలో, తండ్రిని ఎలా ప్రేమించాలో, ఈ లోకంలో ఉన్న మనుషులను ఎలా ప్రేమించాలో, ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలో, ఈ 3 గ్రంథాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 చదివితే సమాజంలో ఎలా బ్రతకాలో మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. కుమారులారా మీ తండ్రి ఉపదేశించుడి, వివేకము పొందునట్లు ఆలకించుడి. ఓ కుమారులారా మీ తండ్రి చెప్పు ఉపదేశాన్ని వినండి. మనందరికి తండ్రి ఎవరండి? పరమ తండ్రి అయినా దేవాది దేవుడు. ఈ లోకంలో తండ్రి ఎవరు? మన తండ్రి, మన కుటుంబంలో. కాబట్టి తండ్రి ఉపదేశాన్ని వినాలంట. ఇంకేమంట? వివేకం అంటే ఏంటి? వివేకం అనగా ఏది మంచి ఏది చెడు,
ఈ రోజుల్లో తెలియడం లేదు. ఏది మంచిది ఏది చెడు తెలుసుకున్న వాడే వివేకవంతుడు, జ్ఞానవంతుడు. అందుకే సొలొమోను గారికి దేవుడు ఒక గొప్ప అవకాశాలు ఇచ్చాడు. ఈ లోకంలో ఏది కావాలో కోరుకో, ఆస్తి కావాలా, బంగారం కావాలా, రాజ్యాలు కావాలా, ఏం కావాలో కోరుకో అంటే ఒకే ఒక్కడు కోరుకున్నాడు. ఏంటిది? జ్ఞానం కోరుకున్నాడు. అందుకే జ్ఞానం కోరుకుంటే ఆ జ్ఞానం మనని ఎంత ఎత్తుగానే తీసుకెళ్ళదండి, ఎంత ఎత్తుగానే తీసుకెళ్తుంది. సింహాసనం మీద కూర్చోబెడుతుంది. జ్ఞానం ఉండాలి. కుటుంబంలో స్త్రీకి జ్ఞానం లేకపోతే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఏమంటే కుటుంబంలో భర్తకి జ్ఞానం లేకపోతే ఆ కుటుంబం పాడైపోతుంది. పిల్లలకి జ్ఞానం లేకపోతే పిల్లలు పాడైపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞానము కలిగి ఉండాలంటే జ్ఞానము. ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము ఎడతెంపు లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాని వివరింపజాలరు. చూచుడు చేత కన్ను తృప్తి పొందకున్నది, చూడడం చేత నువ్వు ఎంతసేపు చుట్టి ఇంకా చూడాలి. ఒక ఆవిడ అంటుంది, నేను పాలు తీసుకుంటాను. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి పాలు తెస్తా ఉంటాను. అంటే కూర్చో, నేను వచ్చేటప్పుడు 9 అయిపోతుందండి అన్నాను. పాలు నైట్ రాత్రి గుడ్డు చూసి 9 అవుతుంది, పర్లేదంటే నా వచ్చాడు అన్నాను. ఎందుకంటే 12 గంటలకి సీరియల్ చూస్తాను. ఏమంటుందండి? 12 అయిపోయింది. ప్రతిరోజు 7 వదలండి అన్ని సీరియల్ చూసేయాలి. నేను మెలుగుగానే ఉంటానండి. మా పిల్లలు అందరూ నిద్రపోయినా, మా ఆయన నిద్రపోయినా నేను మెలుగుకుంటాను. టీవీ అలా దొరుకుతూనే ఉంటాను. చాలా బంగారు పిల్లలు మనకు, చాలా గొప్పదారి తెలియాలి. 12 గంటల దాకా రోజు ఆవిడ దేనికి బానిస అయిపోయింది? టీవీ అనే వ్యసనానికి బానిస అయిపోయింది. ఈ కన్ను చూసి కొద్ది చూడు కన్నుకు తృప్తి లేదు. సర్లే ఈరోజు చూసాం, రేపు పడుకుందాంలే అని అనుకోదండి. కళ్ళు ఎంత వాసిపోయినా, కళ్ళు ఎర్రగా అయిపోయినా, ఉన్నపాట్లు వచ్చేస్తున్నా, కళ్ళు ఎంత చేసుకుని అలా చూస్తూ ఉంటారు సినిమాలు, టీవీలో, సీరియల్. అంటే ఆవిడ అది ఒక వ్యసనగా విడేస్తుందంటే అలవాటు, దానికి అలవాటు అయిపోయింది. ఇంకా ఆవిడ మానలేదు. ఏదైనా ఒక విషయాన్ని 45 రోజులు కానీ అంటే 45 రోజులు చేస్తే అది అలవాటుగా మారిపోతాడు. ఇంకెప్పుడు దాని నుంచి బయటకు రాలేదు. అందుకే నువ్వు ప్రార్థన కూడా ఒక 45 రోజులు విడవకుండా చెయ్యి. ఎప్పుడు ప్రార్థన విడవు. ఎంతమంది నిన్ను ప్రార్థన మానేమన్నా మానవు. నీకు ఎన్ని పనులున్నా ప్రార్థన మానం. అది అలవాటైపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా బయటకు వచ్చేది, ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తాం. నీకెవరు చెప్పాల్సిన పని లేదు. అదొక వ్యసనం అయిపోతుంది ప్రార్థన. అలా ఉండాలట. వ్యసనం దేన్ని? వాక్యాన్ని వ్యసనంగా చేసుకోవాలట. ప్రార్థన వ్యసనంగా చేసుకోవాలట. దేవుని ఒక వ్యసనంగా చేసుకోవాలట. దేవుని మందిరాన్ని వ్యసనంగా చేసుకోవాలి. ఈరోజు దేవుని మందిరంలో ఆరాధన 10:30 కంటే 11:30, 12:30 కూడా. లాస్ట్ చివరిలో వాక్యం అయిపోయేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు చాలా ఉన్నారు కొన్ని సంఘాలు. మీరైతే జాగ్రత్త తొందరగా వచ్చేస్తారు. కొన్ని సంఘాల లాస్ట్ ప్రార్థన అయిపోయేటప్పుడు ఆమె చూసారా, తండ్రి కుమార్ ఆమె అలా అక్కడ ఉంటారు. ఇంకేముంది అంటే వాడికి ఈ ప్రార్థన వాక్యం దేవుడు అంటే ఏ మాత్రమో లెక్కలేదు. దీని ఒక అలవాటుగా చేసుకోలేదు. ఆవిడ అలా ఉండకూడదు. సమయానికి రావాలి ప్రార్థన మందిరానికి, సమయానికి ఆరాధనలో పాల్గొనాలి, సమయానికి వాక్యం వినాలి. అంటే మన మనస్సు వాక్యం మీద, ఆరాధన మీద, దేవుని మందిరం మీద కేంద్రీకృతమై ఉండాలంట. దాన్ని ఒక అలవాటుగా తీసుకోవాలట. అలవాటు ప్రార్థనకి మనం బాధ్యత అయిపోవాలట. దేనికి బాధ్యత? ప్రార్థనకి, వాక్యానికి బాధ్యత అయిపోవాలట. దేవుని సన్నిధికి బాధ్యత అయిపోవాలట. అలా ఉండాలి. కానీ ఈ లోకానికి బాధ్యత అయిపోతా ఉంటారు చాలా మంది. ఈ లోకం చూడండి, వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:12 వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:12 వచనం. అన్నిటికంటూ నాకు స్వాతంత్ర్యము కలదు,
కానీ అన్నీ చేయదగినవి కావు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. మహా గొప్ప భక్తిపరుడు, ఒకప్పుడు లోకంలో తిరిగినవాడు, లోకంలో బ్రతికినవాడు, దేవుని బిడ్డలను హింసించినవాడు, బాధ పెట్టినవాడు, ఇప్పుడు దేవుడిని తెలుసుకుని, దేవుని వాక్యాన్ని తెలుసుకుని, దేవునితో శక్తి ఎంత ఉందో గ్రహించే ఇప్పుడు దేవుని కోసమే బ్రతుకుతున్నాడండి. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమంటారు? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు. నేను సిగరెట్ కాల్చొచ్చు, ఉందండి, నాకు స్వాతంత్రం లేదా? మందు తాగొచ్చు, లేదా? నేను ఎవరైనా ఆపుతాడా? ఎవరైనా ఆపుతాడండి? ఎవరు ఆపు? నా ఇష్టం అది. టీవీ చూస్తాను, సినిమాకి వెళ్తాను, నా ఇష్టం నేను బతుకుతాను, నన్ను ఎవడు ఆపలేడు. వాక్యం క్లియర్గా అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్ని కూడా చేయవలసింది కాదు, చేయదగినవి కాదు. నువ్వు దేవుని బిడ్డ కాదు. ఈ లోకంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి, ఎంతో మందిని పిలుస్తూ ఉంటారు, ఇందులో పాల్గొన, అందులో కూడా, ఇందులో కూడా, మా ఇంటికి ఒకరా, మా పండుగలో ఒకరా అంటూ ఉంటారు. కానీ నువ్వు వెళ్ళడానికి వీలుందంటే లేదు. వాక్యం ఉంటుంది అన్ని చేయదగినవి కాదు అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు వాళ్ళు రెండోసారి, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోపరచబడను. దీనికి దేనికి లొంగను, దేనికి లొంగను అంటాడు. మరి ఈజీగా లొంగిపోతున్నాం, ఈ లోకంలో కొన్ని అలవాట్లు ఈజీగా లొంగిపోతున్నాం, ఈజీగా బానిసలు అయిపోతున్నాం. దేవుని వాక్యం ఈ చెవితో ఉంటాను, ఈ చెవితో వదిలేస్తున్నాం. ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దాన్ని గుర్తు చేసుకుంటా, అయ్యో ఈ పని చేయకూడదు. నువ్వేదైనా తప్పు చేసినప్పుడు ఎవరు గుర్తు రావాలండి? దేవుడు గుర్తు రావాలి. దేవుని వాక్యం గుర్తు, అయ్యో ఈ పని చేయకూడదు, ఈ దేవుడికి నచ్చని పని, ఈ పని చేస్తే నేను దేవుడికి దూరం అయిపోతాను, దేవుని యొక్క ఉగ్రతకు నేను లోనైపోతాను, ఈ పని చేయకూడదు అనే విషయం మనకి గుర్తు రావాలి. ఎప్పుడు వస్తుంది అప్పుడు గుర్తు? నీలో వాక్యం ఉంటే, నువ్వు వాక్యం అని నీ మనసు ఉంటే, ఆ దేవుని మీద నీకు మనసు ఉంటే, ఈ లోకంలో ఉండే కార్యక్రమాలకి కానీ, ఈ లోకం ఉండే చెడ్డ కార్యాలకి, చెడ్డ అలవాట్లు కానీ నువ్వు లొంగిపోవని వాక్యం చెబుతుంది. నేను లొంగిపోయాను, ఎన్నో ఉన్నాయి, ఎన్ని చేయొచ్చు నేను, కానీ చేయను, నాకు అవసరం లేదని. నేను దేవుడికి తప్ప ఈ లోకంలో దేనికి నేను బానిసని కాదంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. ఏమంటారండి? యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాడు దావీదు. దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయమును ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూడు ఎంత గొప్ప కోరుకో, ఎంత గొప్ప ఆశించడం దావీదు భక్తుడికి. నా జీవిత కాలం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాడు. సినిమా హాల్లో కాదండి, లేదా ఎక్కడెక్కడో ప్యాకెట్లో కాదండి, ఎక్కడో వైన్ షాపులో కాదు, దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడు? బతికినంతకాలం, జీవితం అంతా ఆయన ఆలయంలో ధ్యానించుకోడు, ఏమంటే ఆయన మందిరంలో నివసించడం, ఇదే పనిగా పెట్టుకున్నాడు దావీదు. ఇంకా ఉన్నాడు చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే అక్కడ హనోకు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు. హనోకు ఏమండి? హనోకు 65 సంవత్సరాలు బతికి ఎవరికన్నాడట? మెతూషేలానికి అన్నాడు. 65 సంవత్సరాలు బతికి మెతూషేలకి 65 సంవత్సరాల తర్వాత మెతూషేల పుట్టాడు. ఇంకా తర్వాత హనోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు ఎవరితో నడిచాడట? అక్కడ ఉంది చూడండి, ఎవరితో నడిచాడు? దేవునితో నడిచు. మనం ఎవరితో నడుస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? ఈ లోకంతో నడుస్తున్నామా? దేవునితో నడుస్తున్నామా? ఎవరితో మన ప్రయాణం కొనసాగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వాక్యాన్ని వింటున్నాం,
అంటే కాదు. మనం ఎవరితో బ్రతుకుతున్నాం, ఎవరితో ప్రయాణం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. చివరికి నా ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? బస్సు ఎక్కుతూ పిఠాపురం ప్రయాణం, నీ ప్రయాణం ఎక్కడ దిగాల? పిఠాపురంలో దిగాలి. బస్సు ఎక్కి నాకు తెలియదని అంటావా? నీ ప్రయాణం ఎక్కడికి, టికెట్ ఎక్కడికి కావాలని చూస్తాడు, పిఠాపురం దిగుతూ. నాకు తెలియదని అంటావా? అలాగే ఈ యొక్క హనుమాను ఆయన ప్రయాణం ఎవరితో సాగుతుందట? దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా 2 సంవత్సరాలు చెప్పండి? 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు కొడుకు పుట్టాడు మెతుషల. ఆ తరువాత ఆ 65 సంవత్సరాలు ఎలా బతికాడో, ఎలా జీవించాడో మనకి తెలియదు. కానీ 300 సంవత్సరాల మటుకు దేవునితోనే కలిసి జీవించారటండి. ఎవరితో అండి? దేవునితో. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ, దేవుని మాట వింటూ, దేవుడు ఏం చెబితే అది చేస్తూ, ఏమండి సమస్తమును దేవునికి లోబడుతూ ఎవరు కన్నాడట? కుమారులను కుమార్తెలను కన్నాడట. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుడు చెయ్యి పట్టుకుని నడిచాడండి. మరి మనం ఎవరు చెయ్యి పట్టుకుని నడుస్తున్నాం ఈ లోకంలో? తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు, దేవుని సేవకుడి మాట వినరు, వాక్యానికి లోబడరు, సంఘానికి రారు. మరి మన ప్రయాణం ఎలా కొనసాగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత చదివినట్లయితే హనోకు దినములన్నీ ఎన్ని సంవత్సరాలంట? 365 సంవత్సరాలు బతికి, తర్వాత ఇంకో మాట, హనోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతను ఏం చేశాడంటే తీసుకుని పోయిను. అందరిలాగా చచ్చిపోలేదు, ఆయన సమాధి చేయలేదు, ఆయన పిట్టిగా పోయలేదు. దేవుడితో నడుస్తూ 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 వెళ్ళిపోయాడట. దేవుడితో నడుస్తూ వెళ్ళిపోయాడట. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఏమంటే తర్వాత అతడు లేకపోయిను. అంటే హనోకు దేవునితో నడవాలి అన్నటువంటి వ్యసనాన్ని కలిగి ఉన్నాడు. అది ఒక అలవాటుగా చేసుకున్నాడు. 65 సంవత్సరాల తర్వాత దేవుని తెలుసుకున్నాడు. 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడు. దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు. ఇంకా చూసినట్లయితే కీర్తన 73:24 చూసినట్లయితే 73:24 చూడండి. ఈ ఆలోచన చేతను తరువాత మహిమలో నన్ను చేర్చుకోదు అని ఏమంటున్నాడు? ఆసాపు రాస్తాం. ఆసాపు ఎవరి ఆలోచన చేత? దేవుని యొక్క ఆలోచన చేత నడిపిస్తా ఉన్నాడు ఆసాపు రాస్తాం. నీ ఆలోచన చేత. మనం ఎవరు ఆలోచించి నడిపించబడుతున్నాం? ఇరుగు పొరుగు వారు ఆలోచన చేత, లేదా దుష్టుడు ఆలోచన చేత, ఏమండి లేదా సినిమాకి ప్రభావితమైపోయి ఆ ఆలోచనలను బుర్రలోకి ఎక్కించుకుని బుర్రంతా పాడు చేసుకుంటా ఉన్నామా? లేదా సీరియళ్ళని మనసులో ఎక్కించేసుకుని సీరియళ్ళని ఆ మనసులో ఉంచుకుని వాళ్ళు ఏమైపోయారు, వీళ్ళు అయిపోయారు, దీనికోసం ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఏమైపోయారండి? సినిమాలో సీరియల్ అంతా నటించేదంతా ఒంటిదే. మీరు మాత్రం మన సీరియల్ చూసిన వాళ్ళు మాత్రం మనం ఏడుస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏం చేస్తారండి? కళ్ళ వెంట నీళ్లు జలుగుని పుట్టిగా నటిస్తూ ఉంటారు. మనం అది నిజమేమో అనుకుని మనం గుడ్లు బాధ చేసేస్తాం. అంతా ఒంటి భ్రమ, అంతా నాటకం, ఏమీ లేదండి. దానికి బాధితులైపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే కీర్తన 42:2లో కోరహు కుమారులు కూడా రాస్తా ఉన్నారు. ఏమని? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగుని ఉన్నది. నా ప్రాణం దేనికోసం? దేవుని కొరకే. పౌలు మహాభక్తుడు, నేను బతికినా దేవుని కోసమే, చనిపోయినా దేవుని కోసమే. ప్రతిదీ నీ సేవ చేస్తా, చచ్చిపోతే నాకు చాలా లాభం, ఎందుకంటే పరలోకంలోకి వచ్చేస్తాను. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అలాంటి విశ్వాసాన్ని నీవు నేను మనందరం కలిగి ఉండాలి. చివరిగా చూడండి 84వ కీర్తన 2వ వచనం. 84:2 చూసినట్లయితే యెహోవా మంది రావణమును చూడవలని నా ప్రాణము ఎంతో ఎంతో ఆశపడుతుందట. దేని చూడాలని? టీవీని కాదండి, సినిమాని కాదండి, ఏదో ఈ లోకంలో ఎవరెవరో గొప్ప వాళ్ళు చూడడం కాదు. దేని చూడాలని?
దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరంలో నివసించాలని నా ప్రాణం ఎంతో ఆశగా ఉందని అని చెప్పి ఫారో కుమారులు తెలియజేస్తా ఉన్నారు. మానవులు ఈ 3 విషయాలని వ్యసనంగా మార్చుకోవాలట. ఒకటి ఏంటంటే దేవుణ్ణి మనం ఒక వ్యసనంగా చేసుకోవాలి, అలవాటుగా చేసుకోవాలి. కూర్చున్న దేవుడే, నిలబడ్డ దేవుడే, ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడిని తలంచుకుంటూ ఉండాలి. మనసు అంతా ఎవరితో నిండిపోవాలి? ఈ లోకంతో కాదండి, దేవుడితో నిండిపోయి ఉండాలి. అప్పుడు ఈ లోకం అందరికీ రాదు, సాతానికి చోటు ఉండదు. రెండోది వాక్యంతో ఉండాలట, వాక్యం మీద ఆశ కలిగి ఉండాలట. మొట్టమొదటి దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి, రెండవది వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి, మూడవది దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు శనివారం ఆరాధన వస్తుంది అని చెప్పి మనం ఆతృత కలిగి ఉండాలట. ఆదివారం ఎదురు చూస్తూ ఉండాలట. దేవుని మందిరం ఒక్క రోజు పోగొట్టుకుంటే ఎన్ని రోజులు పోగొట్టుకున్నట్టు? 1000 రోజులు వెనక్కి వెళ్ళిపోతాం. ఎంత నష్టం కలిగింది? నష్టం కాదండి. ఒక్క రోజు దేవుని మందిరంలో పోగొట్టుకుంటే 1000 రోజులు పోగొట్టుకున్నట్టు. నువ్వు ఒక్క రోజు దేవుని మందిరానికి వస్తే ఎన్ని రోజులు వచ్చినట్టు? 1000 రోజులు వచ్చినట్టు. మరి ఏం చేద్దాం? మనం అలా చేద్దాం అవుతుందండి, చేద్దాం. దేవుని యొక్క వాక్యానికి లోపడదాం. చివరగా దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? 2 అంచుల ఖడ్గము, సజీవము కలిగి, బలము కలిగి, 2 అంచులు కలిగి, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండే ప్రాణాత్మను, ప్రాణాన్ని, ఆ ప్రాణంలో ఉండే ఆత్మను ఏమంటే కీళ్లను, మూలుగును విభజించి అంత మటుకు దూరిపోతా ఉండదండి. ఏంటంటే వాక్యం. ఒక్కొక్కసారి వాక్యం ఏంటంటే మన రోగాలను ఎక్కువ పడుచుకుంటాయి. అంటే దేవుని వాక్యం అంత గొప్పది. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు, వాళ్ళ పాపాలన్నీ గుర్తుకొస్తుంటే దేవుని వాక్యం ఉంటుంటాయి. దేవుని వాక్యం అంత గొప్పదండి. కాబట్టి ఈ లోకంలో దేవుని మీద మనం ఆశ పెట్టుకోకూడదు. ఈ లోకంలో శాశ్వతం కాదండి. ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ యొక్క ఇల్లు శాశ్వతం కాదు, చివరికి నువ్వు శాశ్వతం కాదు. ఈ లోకంలో మనకంటూ ప్రత్యేకంగా దేవుడు పరలోకంలో ఒక గొప్ప నివాసాన్ని ఆయన కట్టించాడు. అది మనకు శాశ్వతం. ఈ లోకంలో 60-70 సంవత్సరాలు అంటే అక్కడ చిరకాలం ఆయనతో పెట్టుకుంటాం. చిరకాలం. దేవుని గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ లోకాన్ని చూసి ఏమాత్రం ఆశపడలేదండి. ఈ లోకాశను లొంగిపోలేదండి. లోకంలో సాతాను ఏదో ఆశ కల్పిస్తా ఉన్నాడు. నేను ఇక్కడికి వస్తే ఇది ఇస్తా, అక్కడికి వస్తే అది ఇస్తా అని భ్రమ కల్పిస్తా ఉన్నాడు. మా సంఘానికి రండి, మీకు ఇది జరుగుతుంది. 11 అంటారు మా సంఘంలో యుద్ధాలు జరుగుతున్నాయండి. మరి మన సంఘంలో జరగవా? ఎక్కడైనా జరుగుతాయి. నువ్వు విశ్వాసం ఉంటే ఈ కొండకి సంవత్సరం పడిపోతాడ. అంత గొప్ప విశ్వాసంలో అంత గొప్పతనం ఉందండి. కాబట్టి అలాగే మన ఈ లోకానికి బాధ్యత కాకుండా, ఈ లోకంలో ఉన్న అలవాట్లను వ్యసనాలుగా చేసుకుండా కేవలం దేవుడినే నమ్ముకుని దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఆయన వ్యసనంగా మార్చేసుకుని దేవునికి బానిస అయిపోవాలట. ఎవరికి బానిస? దేవునికి బానిస. దేవుని వాక్యానికి బానిస అయిపోవాలి, దేవుని మందిరానికి బానిస అయిపోవాలి. అలా మనందరము జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని అలవాటు చేసుకుందాం. ఇంకా అలవాటు అయిపోతుంది. ఇంక దాని నుంచి మనం ఎప్పటికీ తొలగిపోము అన్నమాట. కాబట్టి అటువంటి కృపణ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.